నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జగిత్యాలలో నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న ఎస్పీ అశోక్ కుమార్ సారంగాపూర్ కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు గ్రామాల్లో సీఎం కప్ క్రీడా పోటీలు క్రీడాకారులకు పలు సూచనలు చేసిన ప్రజా ప్రతినిధులు ఇక వార్తల్లోని వివరాలు నిరుద్యోగ యువతకు 2000 ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళాను నిర్వహించామన్నారు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ యువతకు పలు సూచనలు చేశారు. యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ జాబ్ మేళాలో ఐటీ, నాన్ ఐటీ, బ్యాంకింగ్, ఫార్మసీ వంటి రంగాలకు చెందిన 50 కంపెనీలు పాల్గొన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనగా కంపెనీలు పలువురిని ఎంపిక చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి 50 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా 2000 మందికి ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీల ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 10వ తరగతి నుండి పీజీ వరకు ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. ఎంతో మంది యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమరావు, డీఎస్పీలు రవీంద్రకుమార్, రఘుచందర్, రాములు పాల్గొన్నారు. About the packages that they will give you. Inka I thank mana additional SP AR, RI admin, DSP Jagtyal, DSP Metapalli, town SHO and all other officers who have made this program very successful. Valandaru ee program ki chala publicize chesaru. Publicize valla chala mandi ee program registration చేశారు. And I thank with my heart to the media team who also helped in publicizing this program and making it very successful. Thank you. జగిత్యాల జిల్లా సారంగాపూర్ కేజీబీవీ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 6 విద్యార్థులను హుటాహుటిగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర చలి కారణంగా కాళ్లు, చేతులు తిమ్మిర్లు వచ్చి ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వెల్లడించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత పరామర్శించారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్లోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 6 విద్యార్థులను హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులతో డిఎంఎండ్హెచ్ఓ ప్రమోద్ మాట్లాడారు. వారి అస్వస్థతకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిఎంఎండ్హెచ్ఓ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. చలి కారణంగా విద్యార్థుల కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కాయని, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. కస్తూరిబా హాస్టల్లో కొంతమంది పిల్లలు అస్వస్థకు గురయ్యారంటే మా మెడికల్ ఆఫీసర్ వెళ్ళారు. వాళ్ళు ఎగ్జామ్ చేసి కార్గొని ఇక్కడ పంపించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఇక్కడ పీడియాట్రిషియన్స్ అందరూ అటెండ్ అవుతున్నారు. కావున వాళ్ళకి కొంచెం వీక్నెస్గా ఫీల్ అవుతున్నారు, కానీ వేరే ప్రాబ్లం ఏం లేదు. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అన్నారు, కానీ వాళ్ళు సాచురేషన్ కానీ అన్నీ బాగున్నాయి. లంగ్స్ కూడా ఎయిర్ ఎంట్రీ అంతా బాగుంది. మోస్ట్ ప్రాబ్లం ఏమైనా యాంగ్జైటీతో అట్లా ఏమైనా వచ్చి ఉంటుంది. దానికి అబ్జర్వేషన్లో పెట్టుకుంటాము, తర్వాత పంపిస్తామండి. వేరే ప్రాబ్లం అయితే ఏం మన యాంగ్జైటీ అయితే అట్లా ఏమన్నా ఏ ఛాన్స్ సారంగాపూర్ అండి. కస్తూరిబా సారంగాపూర్.
జగిత్యాల మాతా శిశు కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత పరామర్శించారు. అనంతరం అక్కడే ఉన్న మెడిసిన్ను పరిశీలించి కాలం చెల్లిన మందులను వినియోగిస్తున్నారని అక్కడే ఉన్న సిబ్బందిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులను వినియోగిస్తున్నారని ఇందుకు బాధ్యులపైన తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక యమపాశంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక యమపాశంగా ప్రజలకు యమపాశంగా మారిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ను పిల్లలకు ట్రీట్మెంట్గా అందిస్తూ ఉన్నారు. ఎంత బాధాకరం అంటే అసలు వీళ్ళకు పిల్లల ప్రాణాలంటే పట్టిలేదు. ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక ఫార్మసిస్ట్ లేదు, అది పూర్తిగా కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తలేరు. అంత అధ్వాన స్థితిలో ఇవాళ ఉన్నది. కనీసం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు దాదాపు ఒక 29-30 సార్ల ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ప్రయాణం చేస్తున్నారే తప్ప ఒక గురుకుల పాఠశాలలో పిల్లలు చనిపోతున్నారంటే కనీసం పలకరించి మరి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మరి ప్రభుత్వాన్ని ఉంది. అటువంటి కనీసం పట్టించుకున్న పాపాలే చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇది ఇట్లనే జరుగుతూ ఉంటే పూర్తిగా కూడా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మేము తిరగబడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. పిల్లలను కొంచెం ఇప్పటికైనా కూడా వైద్యులు కానీ ప్రభుత్వం కానీ మరి నిద్ర లేచి పిల్లలను పూర్తిగా కూడా మంచి ట్రీట్మెంట్ అందించి వాళ్ళను ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచే విధంగా చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. ప్రతి పోటీలో ఉత్తమ ప్రతిభను కనబర్చి రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన సీఎం కప్ టోర్నమెంటును ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఆయన పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మండల స్థాయి సీఎం కప్ టోర్నమెంట్స్ను స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. స్వయంగా ఫుట్బాల్ క్రీడాకారుడైన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి క్రీడల కోసం ప్రత్యేకించి ఒక యూనివర్సిటీని నెలకొల్పనున్నారని చెప్పారు. సుల్తానాబాద్కు చెందిన ఎందరో క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఇదే పరంపరను కొనసాగించాలని స్థానిక సీనియర్ క్రీడాకారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, సురేష్, రవీందర్, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక ఆలోచనతోని మరి సీఎం కప్ ద్వారా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మరి సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించి రాబోయే రోజుల్లో మరి మంచిగా ఎవరైతే క్రీడల పట్ల మక్కువ ఉండి నైపుణ్యం ఉన్నటువంటి పిల్లలను ఐడెంటిఫై చేసి ఆ పిల్లలను రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ఆలోచనతో ఒక కృతనిశ్చయంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు ఈ సీఎం కప్ ద్వారా మరి టోర్నమెంట్ నిర్వహించడం మరి దీనికి సంబంధించి మరి చెప్పడమే కాకుండా ఇవాళ ఆచరణ సాధ్యం కూడా చేసే విధంగా మరి ఇవాళ దాని ప్రయత్నం కూడా మొదలు కావడం నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఒకప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి సీఎం క్రీడలను ఎంపీడీఓ బీరయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలను వ్యాయామ ఉపాధ్యాయులు ఆడించారు. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ భూమేష్ రెడ్డి పాల్గొన్నారు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ నామాపూర్ లోకల్. ఓకే సార్. ఫోటో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి క్రీడలు ముగిశాయి. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ఎంపీడీఓ నటరాజ్, హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి, కార్యదర్శి రామ్దాస్, నాయకులు పాల్గొన్నారు. చాలా
మంచి ఆలోచనతో మనకు సీఎం కప్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను పిల్లల నుంచి క్రీడల నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో నిర్వహించినటువంటి ఈ క్రీడల్లో మీరు గత 2 రోజులుగా ఆడుతూ మరి విజయం సాధించినందుకు చాలా మీకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా సెకండ్ వచ్చిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కూడా బాధపడకుండా ఈనాటి ఓటమే రేపు గెలుపుకు నాంది అనుకోవాలి. ఇకపోతే మన క్రీడల వల్ల మనకు ఆలోచన శక్తి కానీ మేధాశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఒక 15-20 నిమిషాలు యోగా చేసి ధ్యానం చేసినా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చదువుతో పాటు క్రీడలు కూడా సమానంగా మనం అలవర్చుకుంటే మన ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి హైస్కూల్లో మండల స్థాయి పోటీలను ఎంపీడీఓ తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఎంఈఓ రమేష్, ఇన్ఛార్జి హెచ్ఎం భద్రయ్య సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం తయారు చేసిన భోజనం, వంటగది, స్టోర్ రూమ్, డార్మెటరీ, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు. డైనింగ్ హాల్లో నిరుపయోగంగా పడి ఉన్న ఆర్ఓ ప్లాంట్ను వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. విద్యార్థుల స్నానాలకు వేడి నీటి కోసం సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం 8వ తరగతి విద్యార్థులకు జరుగుతున్న డిజిటల్ బోధనను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాసరావు, ప్రధాన ఉపాధ్యాయులు రాజారత్నం సిబ్బంది పాల్గొన్నారు. కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించడం లేదని తల్లిదండ్రులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, కూరగాయలు ఎప్పటికప్పుడు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. ఒకే రోజు 2-3 రోజులు కూరగాయలు తెస్తే కుళ్లిపోతున్నాయన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఆదేశించారు. విద్యార్థులు చదువు విషయంలో టీచర్ల పనితీరు బాగుందని, పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. సో ఇక్కడ ఆ మధ్య అంటే 15 days 1 month కింద పిల్లలు కాస్మెటిక్స్ సంబంధించి మాకు ఇవ్వట్లేదు సో అని చెప్పేసి రోడ్ల మీదకి రావడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి వచ్చి చూడడం జరిగింది. సో అన్ని రకాలు కూడా బాగున్నాయి, కాకపోతే బడ్జెట్ కొంత లేట్ అవుట్లో వాళ్ళకు కాస్మెటిక్స్ ఇవ్వడం జరుగుతలేదని చెప్పారు. తర్వాత ఏదైతే టెండర్ వెజిటేబుల్స్ కానీ అవి ఇచ్చేవాళ్ళు కొంత వీక్లీ వన్స్ తీసుకొచ్చి వెజిటేబుల్స్ వేసేసరికి పిల్లలకు అంటే చూడడానికి బాగాలేదు, ఖరాబ్ అవుతున్నది ఫుడ్ అంతా కూడా. ఇంకోటి రైస్ వచ్చేసి కొత్త రైస్ వస్తున్నాయి, దాంతో బాయిల్ సరిగా పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పారు. వేరే ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, క్లీనింగ్, నీట్నెస్. సో అందరూ కూడా వర్కర్స్ అంతా కూడా బాగా వర్క్ చేస్తున్నారు. స్టడీ పర్పస్ కూడా మాట్లాడడం జరిగింది పిల్లలతోటి. ఆ విషయంలో కూడా వాళ్ళు మాకు అన్ని రకాలుగా బాగా చూసుకుంటున్నారని చెప్పారు. గ్రూప్ 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపర్వైజర్ డిపార్ట్మెంట్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, రూట్ ఐడెంటిఫికేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15, 16వ తేదీలలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్నట్లుగా తెలిపారు. అభ్యర్థులను ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 17 పరీక్షా కేంద్రాలలో 4,423 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లుగా తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బంది ఉదయం 6 గంటలలోపు పరీక్షా కేంద్రంలో రిపోర్టు చేయాలని సూచించారు. అనంతరం ఏర్పాట్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో పరీక్ష జిల్లా నోడల్ అధికారి విజయలక్ష్మి, పోలీస్ నోడల్ అధికారి కిషన్, కోఆర్డినేటర్ వెంకన్న, విద్యుత్ శాఖ ఏసీ మల్చూర్, ఆర్డీఓ మంగీలాల్ పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లిలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష 2వ రోజుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విధులు బహిష్కరించి నిరవధిక నిరాహార దీక్షలకు పూనుకున్నారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఆ సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. గౌరవనీయులైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సార్ గారికి మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరి నమస్సుమందలు తెలియజేస్తూ మేము ఈరోజు మాకు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మాకు ఈ సీఎం గారు మాట ఇవ్వడం జరిగింది హన్మకొండలో. ఆ మాట ఇచ్చిన ప్రకారంగా మేము ఆ హక్కుతోని మేము అడుగుతున్నాము. గవర్నమెంట్కి ఏ వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వానికి ఏ వ్యతిరేకంగా కాదు. ఎందుకంటే సమగ్ర శిక్షలో ఉద్యోగులు చేసి సమగ్ర శిక్ష భాగంలో ఉద్యోగస్తులమందరం కూడా 19,600 మంది మేము ఉద్యోగులుగా చేస్తున్నాము వింగ్ల వారీగా. ఆ వింగ్ల వారీగా మనం 100 రోజులలో మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆ మాటను మేము గుర్తు చేయడం కోసము మేము ఒకసారి మరి 15 రోజుల క్రితం కూడా మేము హైదరాబాద్లో కార్యాచరణ జరుపుకొని మమ్మల్ని చర్చలకు పిలిపించి ఆ చర్చలలో మాకు ఏదో ఒక సమాధానం ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఆ చర్చల్లో భాగంగా అక్కడికి కోదండరామరెడ్డి గారు ఎమ్మెల్సీ వాళ్ళు గారు సార్ వాళ్ళుగా రావడం జరిగింది. అందరూ వింగుల వారీగా మేమందరము తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ అన్నారు. ఇటీవల జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దక్కిన ప్రజాదరణే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 అబద్దాలు 66 మోసాలు పేరుపై బీజేపీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చేపట్టిన భారీ బైక్ ర్యాలీని చేపట్టారు. అనంతరం జెండా చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిగా నిర్వహిస్తున్న పాలనను ప్రజలు ముందు ఎండగట్టేందుకు బీజేపీ ఉద్యమిస్తుందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓట్ షేర్ చాలా తక్కువ వచ్చిందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని జోసియన్ చెప్పారు. మనం చాలా సీట్లు రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడికి వస్తే ఇక్కడ అసమర్థత సాధగాని రాజకీయ నాయకులు ఉన్న కారణంగా ప్రతి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది కొత్త ఏమున్నది అంటే లేదు, దీనికోసం పోరాడాలి అంటే నేను మొన్న ఏమనుకున్నంటే చేసిన కాకపోతే సర్ది పెట్టుకుంటారేమో, మరి రుణాలు కనుక ఇవ్వాలనుకుంటే రామగుండంలో పెట్టుకుంటే ముఖ్యమంత్రి బహిరంగ సభ ఈ పెద్దపిల్ల పెడుతుంది కాబట్టి కూడా ఇష్టమేమో అని నేను అనుకున్నా. సోదరులారా, మరి పెద్దపిల్ల బండి డెవలప్మెంట్ కాదు, పెద్దపిల్లల పాతాల ముందు లోకంలో దొరికిపోయినరు. ఇది గమనించుకోవాలి. అఖిలపక్ష కమిటీలు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అస్తానికి ఓటేస్తే భస్మాసుర అస్తమవుతుంది అనేటువంటి విషయాన్ని మూసి పక్కన ఉన్నటువంటి గాలిలలో పోయేందుకు వీలు లేదు. ఎక్కడెక్కడైతే ఆయన ప్రాజెక్టు పెట్టిందో ఆయన సొంత రెంగిచెర్లో ఏదైతే ఉందో ఆ నెంగిచెర్ల గ్రామానికి కూడా పోలేక పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. అంటే ప్రజలు ఎంత చైతన్యవంతమైనారు, ఎంత ఆవేదన గురవుతున్నారు, ఎంతకు మోసానికి గురైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు పూసాల రమేష్ మాట్లాడుతూ మిడ్ డే మీల్స్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. నిత్యావసర సరుకులు, గ్యాస్, వంట పాత్రలు ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. కార్మికులకు జిల్లా విద్యాశాఖ నుండి గుర్తింపు కార్డు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది కళావతి, చింతమల లక్ష్మి, ఎండి అంజు, జంగం లక్ష్మి, పి సునీత, ఎస్ సరోజన పాల్గొన్నారు. పోతూ ఒక 2,000 రూపాయలను పెంచుకుంటూ పోయింది. ఆ సందర్భంలో మరి శాసనసభ ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము వస్తే ఖచ్చితంగా 10,000 రూపాయలు చెల్లించి మెనూ ఛార్జీలు ఏంటిది, ఈ సీఎం గారి అల్పాహార పథకం ఏంటిది, వీటన్నిటిని సరిచేసి మధ్యాహ్న భోజనాన్ని పటిష్టంగా అయ్యేలా చేస్తామన్నారు. మరి ఆ మాట మరిచి మరి స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్తారంటుండు రేవంత్ రెడ్డి గారు. మరి స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పడం విషయం తర్వాత మధ్యాహ్న భోజన కార్మికులకు ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఈరోజు స్కీమ్ వర్కర్లకు 18,000 నుండి 21,000 పెంచుకుంటూ అంగన్వాడీకి ఎలాగైతే ఇస్తుందో నిత్యావసర వస్తువులు మొత్తం ఇవ్వాలని మరి తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేని ఎడల జనవరి 2025 నుండి సమ్మెకు పోదామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అట్లాగే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో మరి జిల్లాలో
రేట్లు పెంచక ముందే మరి కొత్త మెనూను ఎట్లా అని రోజు రోజుకు వేధింపు జరుగుతున్నాయి. 2 కూరలు వండాలి, 3 కొడుకులను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తున్నారు. మరి ప్రభుత్వాన్ని అడగాలి వాళ్ళు కూడా. మరి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ర్యాలీ చేపట్టారు. తిప్పాపూర్ బస్టాండ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ తీసి వారి డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదన్నారు. మిడ్ డే మీల్స్ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని, నిత్యావసర సరుకులు ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. వేములవాడ రాజన్న ఆలయం కోడెల తరలింపు వ్యవహారంలో కీలక పాత్రధారి అరెస్టుపై ప్రభుత్వం నోరు విప్పాలని డిమాండ్ చేస్తూ ఆలయం ఎదుట బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు మాట్లాడారు. మంత్రి సిఫారసుతోనే కోడలు తరలించినట్టు నిందితుడు ఒప్పుకున్నారని, ఈ ఘటన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. బాధ్యుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాజన్న కోడెల విషయంలో వాటిని అక్రమంగా తరలించిన విషయంలో మరి మొన్నటి రోజున ఈవో గారు మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఎవరికి ఇవ్వలేదని చెప్పారు. కానీ నిన్న స్వయాన గీసుకొండ పోలీస్ స్టేషన్లో మరి దేవాదాయ శాఖ మంత్రి అనుచరుడైనటువంటి రాంబాబుపై కేసు నమోదు కావడం, మరి ఆ రాంబాబు అనే వ్యక్తి మరి మంత్రి గారి సిఫారసు లెటర్ ద్వారానే నేను ఈ 60 కోడెలను తెచ్చుకోవడం జరిగింది, దానిలో 28 కోడెలను మరి గోవధశాలకు అమ్ముకోవడం జరిగింది అని చెప్పి స్వయాన ఒప్పుకోవడం జరిగింది. మరి దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి వెంటనే దేవాదాయ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. మరి దీనిలో భాగస్వాములు ఉన్నటువంటి దేవాలయ అధికారులపై మరి పూర్తి విచారణ జరిపి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి మొన్న చూసుకున్నట్టయితే మరి దేవాదాయ శాఖ మంత్రి గారు మీడియాలో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడేం సమాధానం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. మీరు స్వామివారికి చెడకోపం పెట్టే ప్రయత్నం, స్వామివారి కోడల్ని అమ్ముకునే ప్రయత్నం, స్వామివారి భక్తుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో వారు మీడియాతో మాట్లాడారు. రాజన్న కోడెలు కబేలాకు తరలించిన వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే స్పందించాలన్నారు. కోడెల అక్రమ రవాణాపైన పలుమార్లు నిరసన చేపట్టామన్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరి మంత్రి సిఫారసు చేసిరని చెప్పి కోడెలను అప్పేయడం ఇది ఎంతవరకు సమంజసం? మరి హిందూ మనోభావాలను దెబ్బతీసిన ఈ మంత్రి సురేఖను వెంటనే బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా మరి ఇక స్థానిక శాసనసభ్యులు యొక్క ఆదేశాలు లేనిదే ఇక్కడ అధికారులు ఒక్క పని కూడా చేయరు. అలాంటిది మరి ఇంతవరకు ఈ స్థానిక శాసనసభ్యులు ఇంత జరుగుతున్నా కూడా నోరు విప్పడం లేదంటే దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి? మరి ఆయనకు తెలియకుండానే ఈరోజు ఈ కోడెలను తరలించిరా మరి చెప్పాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులే ఉంది. మరి దీనికి బాధ్యతగా మీరు రాజీనామా చేయాలి, ఇక్కడి రాజన్నకు క్షమాపణ చెప్పాలి. మరి ఆలయ అధికారులు ఎన్ని అక్రమాలు చేస్తున్నారు అనేది మరి పేపర్లో వచ్చేదాకా కూడా తెలియని పరిస్థితి. గత 4 మాసాల కింద 66 కోడెలను జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో వేములవాడలో ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ మహేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. సినీ నటుడు మోహన్ బాబు కవరేజ్ కు వెళ్లిన పాత్రికేయులపైన దాడి చేయడం సరికాదన్నారు. మోహన్ బాబును అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్, ఉపాధ్యక్షులు తాళ్లపల్లి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి నూగూరి మహేష్, సంయుక్త కార్యదర్శి దూలం సంపత్ పాల్గొన్నారు. నటుడు మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి మోహన్ బాబు గారు తన ఇంట్లో జరుగుతున్నటువంటి ఆస్తి పంపకాలు, గొడవలు, కొట్లాటలు, సినిమాలో పనిచేస్తున్న వారు కానీ, సినిమాలో నటిస్తున్న వారు కానీ, నిజ జీవితంలో ఉన్న ప్రజలకు ఎంతో సంబంధాలు ఉంటాయి. ఈ విషయం మీద వారు జరుగుతున్నటువంటి అక్కడ పరిణామాలను చిత్రీకరించేందుకు వెళ్ళిన మీడియాపై ఒక సీనియర్ నటుడై ఉండి మాజీ రాజ్యసభ్యుడైనటువంటి మోహన్ బాబు అసహనం కోల్పోయి మీడియాపై చేసిన దాడి దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటనను మేము వేములవాడ ప్రెస్ క్లబ్ ఇండియన్ జర్నలిస్ట్ ఐజేయు పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే
ఏదైతే దాడి చేసిండో దాడి చేసినందున చట్టపరమైన చర్యలు తీసుకొని మోహన్ బాబును వెంటనే ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. చట్టపరమైన చర్యలు తీసుకొని జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు అనుచరుల దాడి ఘటనపై జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు భగ్గుమన్నారు. ఈ దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డిప్యూటీ తహసీల్దార్కు TUWJ H143 యూనియన్ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా మాట్లాడారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించి తమ హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. దాడికి పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులు పాషం భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, ప్రధాన కార్యదర్శి జితేందర్, నేరేళ్ల కమలాకర్ పాల్గొన్నారు. కవరేజ్ కోసం మోహన్ బాబు ఇంటిపైకి కవరేజ్కి వెళ్ళిన మా జర్నలిస్టు మిత్రులపై దాడి జరగడం చాలా బాధాకరం. దీన్ని వేములవాడ ప్రెస్ క్లబ్ TUWJ H143 పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ దాడిని మీడియాపై దాడిగా మేము భావిస్తున్నాం. ఈ దాడికి పాల్పడిన వారిపై వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని మా వేములవాడ ప్రెస్ క్లబ్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అలాగే మీడియాపై దాడిని నియంత్రించాలని ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చి జర్నలిస్టు సమాజానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఇలాంటి చర్యలు పునరావృతమైనట్లయితే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చి జర్నలిస్టులమంతా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఈ ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కాస్మెటిక్ ఛార్జీలు చెల్లించడం లేదని తల్లిదండ్రులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, కూరగాయలు ఎప్పటికప్పుడు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. ఒకే రోజు 2-3 రోజులు కూరగాయలు తెస్తే కుళ్లిపోతున్నాయన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఆదేశించారు. విద్యార్థులు చదువు విషయంలో టీచర్ల పనితీరు బాగుందని, పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. సో ఇక్కడ ఆ మధ్య అంటే 15 days 1 month కింద పిల్లలు కాస్మెటిక్స్ సంబంధించి మాకు ఇవ్వట్లేదు సో అని చెప్పేసి రోడ్ల మీదకి రావడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి వచ్చి చూడడం జరిగింది. సో అన్ని రకాలు కూడా బాగున్నాయి, కాకపోతే బడ్జెట్ కొంత లేట్ అవుట్లో వాళ్ళకు కాస్మెటిక్స్ ఇవ్వడం జరుగుతలేదని చెప్పారు. తర్వాత ఏదైతే టెండర్ వెజిటేబుల్స్ కానీ అవి ఇచ్చేవాళ్ళు కొంత వీక్లీ వన్స్ తీసుకొచ్చి వెజిటేబుల్స్ వేసేసరికి పిల్లలకు అంటే చూడడానికి బాగాలేదు, ఖరాబ్ అవుతున్నది ఫుడ్ అంతా కూడా. ఇంకోటి రైస్ వచ్చేసి కొత్త రైస్ వస్తున్నాయి, దాంతో బాయిల్ సరిగా కాక పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పారు. వేరే ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, క్లీనింగ్, నీట్నెస్. సో అందరూ కూడా వర్కర్స్ అంతా కూడా బాగా వర్క్ చేస్తున్నారు. స్టడీ పర్పస్ కూడా మాట్లాడడం జరిగింది పిల్లలతోటి. ఆ విషయంలో కూడా వాళ్ళు మాకు అన్ని రకాలుగా బాగా చూసుకుంటున్నారని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాలలో నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా, అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న SP అశోక్ కుమార్. సారంగాపూర్ KGBV విద్యార్థులకు అస్వస్థత, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. గ్రామాల్లో సీఎం కప్ క్రీడా పోటీలు, క్రీడాకారులకు పలు సూచనలు చేసిన ప్రజా ప్రతినిధులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.